ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తూ ఉన్నారు. ముందుగా మనము ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు స్వామివారి దర్శనానికి ఎలాంటి వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ అయితే లేవండి. డైరెక్ట్ లైన్లోనే అలో చేస్తూ ఉన్నారు. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 8 గంటలు అయితే పడుతుందండి. ఫ్రీ ఎస్ఎస్డి టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్ తీసుకున్న భక్తులకు 4 నుంచి 5 గంటల లోపలే దర్శనం అయిపోవచ్చు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకైతే మాత్రం 2 నుంచి 3 గంటల లోపలే దర్శనం అయితే అయిపోవచ్చండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుంది. భక్తులైతే ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలి. నిన్నటి దర్శన వివరాలు. నిన్న 65,201 మంది స్వామివారిని అయితే దర్శించుకున్నారు. 21,040 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,93,00,000 అయితే వచ్చాయండి. మనకు ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్తే మాత్రం తప్పకుండా 8 గంటలకైతే పైనే పడుతుంది. సో మీరు తిరుపతిలో ఉండే ఫ్రీ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుని వెళ్తే మాత్రం 4 నుంచి 5 గంటల లోపలే దర్శనం అయితే అయిపోతుందండి. ఈ ఫ్రీ ఎస్ఎస్డి టోకన్స్ మనకు తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉండే విష్ణు నివాసం, అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్లో అయితే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అయితే ఇస్తూ ఉంటారండి. శ్రీవారి మెట్ల మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి టోకన్స్ అనేవి ఇస్తారు. అలిపిరి మెట్ల మార్గంలో ఎలాంటి టోకన్స్ అయితే ఇవ్వట్లేదండి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అనేవి అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 6:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికైతే చేరుకుంటారు. 2వ రోజు ఏప్రిల్ 11వ తేదీన శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు 3వ రోజు ఏప్రిల్ 12వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవాలను, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికైతే చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్వప్న తిరుమంచనం అనేది వైభవంగా నిర్వహిస్తారు. స్వప్న తిరుమంచనంలో ఏమేమి వాడుతారు అంటే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకంగా చేస్తారు. కాగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 6:30 గంటల వరకు ఆస్థానం అనేవి ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువుల్లో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికే వసంతోత్సవం అని పేరు వచ్చిందండి. ఈ క్రతువుల్లో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాకుండా వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవాల్లో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో జరిగే ఏప్రిల్ 10వ తేదీన తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, శాస్త్రాదీపాలంకరణ సేవలన్నీ కూడా టీటీడీ రద్దు చేసిందండి. సో ఇవండి తిరుమలలో జరిగే సాలకట్ల వసంతోత్సవాలు. ఏ 3 రోజుల పాటు అయితే జరుగుతాయి. మనకు 10వ తేదీ ఏం జరుగుతుంది, 11వ తేదీ ఏం జరుగుతుంది, 12వ తేదీ ఏం జరుగుతుంది, అలాగే ఏ సమయాల్లో ఉత్సవమూర్తులు మాడవీధులలో ఊరేగింపుగా వస్తారు అనేసి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. మనకు 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవలను అయితే రద్దు చేశారండి. 10వ తేదీన తిరుప్పావడ సేవ కూడా రద్దు చేశారు. తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం అండి పిఎస్సి 5 అకామిడేషన్ కోసం అయితే కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి టీటీడీ ఈవో గారు అయితే తనిఖీలు నిర్వహించారండి. సో కళ్యాణకట్ట, డైనింగ్ హాల్, లాకర్ల ఏర్పాట్లు అన్నీ కూడా పరిశీలించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అనేది వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి అన్ని కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రాత్రి 7 గంటలకు నుండి శ్రీ
శ్రీరామ పట్టాభిషేకం అనేవి వైభవంగా నిర్వహించారండి. రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు బంగారు తిరుచిపై శ్రీ సీతారామ లక్ష్మణులు, ప్రత్యేక తిరుచిపై శ్రీ ఆంజనేయ స్వామివారు ఆలయ నాడవీధుల్లో అయితే భక్తులకు దర్శనమిచ్చారు. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.